హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 17వ వాక్యము. భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఆమేన్. సర్వాధికారియు అనంత జ్ఞాని అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము. భయపడకుడి, జడియకుడి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో 2వ రాజుల పుస్తకము 18:28లో రాజైన హిజ్కియా కాలంలో సడన్ గా ఒక న్యూస్ వచ్చినప్పుడు ఆ దేశమంతా భయానికి లోనైపోతూ ఉన్నప్పుడు హిజ్కియా దేవుడు మరి శ్రమలలో మనకు తోడై ఉంటాడు అని ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు అష్షూరు సన్హరీబు రాజు నుంచి దేవాది దేవుడు వారిని విడిపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు 40 దినములు గులియాతు భయపెడుతూ మరి దేవాది దేవుణ్ణి దూషిస్తూ ఉన్నప్పుడు మరి దావీదుకు దేవుడు తోడై ఉండి మరి దేవుని ప్రజల పక్షముగా యుద్ధము జరిగించి మరి ఆ యొక్క భయములంతటిలో నుంచి దేవాది దేవుడు వారిని విడిపించి జయాన్ని ప్రసాదించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మరి నీ జీవితంలో కూడా మరి సన్హెరీబు రాజు వలె బెదిరింపు ఉత్తరాలతో మరి గొలియాతు వంటి సమస్యలతో నీ జీవితాన్ని ఇరుకులలో, ఇబ్బందులలో, సమస్యల కొలిమిలో పెడుతూ ఉన్నాయా? అయితే నీవును హిజ్కియా వలె దేవుని సన్నిధిని ప్రార్థించగలిగినట్లయితే, నీవును దావీదు వలె దేవుణ్ణి స్తుతించగలిగినట్లయితే మరి శ్రమలన్నింటిలో మొరపెట్టినప్పుడు దేవుడు సమీపముగా తోడుగా ఉండి మనకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు అని ఆత్మ స్వరూపి అయిన దేవునిగా వాగ్దాన రూపముగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క సత్యమైన వాగ్దానాన్ని వింటున్న నీవు, నీకున్న శ్రమలలో నిన్ను ఆదరించగలిగిన దేవుడు, నీవు భయపడుతున్న పరిస్థితులన్నింటిలో నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న సత్యాన్ని నీవు విశ్వసించి దేవుని చేత నీవు ధైర్యాన్ని పొందుకొని దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యము లోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.